కార్పొరేషన్ అప్పులు కేంద్రం పరిధిలోకి రాలేదు, కేంద్రం దృష్టికి రాలేదు, ప్రజల దృష్టికి రాలేదు. ఇది శంకర్ గారి మాట. శంకర్ గారు అది అవగాహన లేకుండా మాడుతున్నారు. రాష్ట్రంలోకి వచ్చే ప్రతి రూపాయి వాట్ ఎవర్ కమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెట్ అది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో తెలిసి ఉంటుంది. ఏదో లోన్లు ఇచ్చిండ్రో పిఎఫ్సి కానీ ఆర్ఈసి కానీ అవి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోని సంస్థలు. ఏ ఒక్క రూపాయి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ పబ్లిక్ డొమైన్. మీ కాగ్ రిపోర్ట్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది, ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ది గవర్నమెంట్ అనేది బిఫోర్ ది బడ్జెట్ అది ఇస్తాము. ఇవన్నీ తెలియకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు. అవగాహన ఇంకొద్ది సమాచారం తీసుకొని శంకర్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఒకటి, ఇవాళ మేము ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు 150 లక్షల కోట్లు 150 lakh crores. అంతకుముందు 50 లక్షల కోట్లు అయితే 100 లక్షల కోట్లు నరేంద్ర మోడీ గారు తెచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రతి రూపాయిని ఆస్తి కింద కన్వర్ట్ చేసినాం. ఇట్ ఈస్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. కాబట్టి ఇవాళ మీరేదో కొత్తగా మాడుతూ ఉన్నారు. నాకు ఆశ్చర్యం ఇస్తూ ఉంది. అంటే తెలిసి మాడుతూ ఉన్నారా, ఇంకొద్ది ఎంత సమాచారం తీసుకొని మాడతారా, వాళ్ళు తెలుసుకోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ FRBM లిమిట్స్. మనము రాష్ట్రాల అప్పుల పట్టికలో తెలంగాణ రాష్ట్రం 26వ స్థానంలో ఉంది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ టోటల్ డెట్ స్టేటస్. పరపతి రుణ పరపతి అంటారు. రాష్ట్రానికి రీపేమెంట్ కెపాసిటీ రీపేమెంట్ కెపాసిటీ ఉండిస్తారు. ఇఫ్ యు డోంట్ నో ఐ కాంట్ హెల్ప్ ఇట్. శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళని ఆపండి, నేను చెప్తా ఒక 2 నిమిషాలండి. మురళీకృష్ణ గారు ఆ శ్రీధర్ రెడ్డి గారు ఒక 2 నిమిషాలు శ్రీనివాసన ఒక 2 నిమిషాలు ఆగా నేను చెప్తా. మురళీకృష్ణ గారు, చట్టంలో ఒక వెసులుబాటు ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు తీసుకోలేనటువంటి పరిస్థితులలో, FRBM సపోర్ట్ చేయనటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఏ సంస్థ అయినా ఏ కార్పొరేషన్కైనా గ్యారంటీ ప్రభుత్వం ఇస్తే అది ఏ బ్యాంక్ అయినా రుణం ఇవ్వచ్చు అని ఒక వెసులుబాటు ఉన్నది. ఈ TRS ప్రభుత్వం కేవలం ఆ వెసులుబాటును ఉపయోగించుకున్నది. ప్రభుత్వానికి నేరుగా అప్పు తీసుకునే శక్తి లేదు. దానికి కార్పొరేషన్లను క్రియేట్ చేస్తూ కేవలం అప్పు కొరకే ఎన్నో కార్పొరేషన్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసింది. భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తాం. కేంద్రం దృష్టిలో ఉన్నాయి. శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి చాలా విషయాలు తప్పు. మేము ఇప్పటికే 14 కార్పొరేషన్లను మేము గుర్తించినాము. 14 కార్పొరేషన్లు కేవలం దానికి ఉన్నటువంటి అప్పుల కొరకు ఉపయోగించినటువంటి కార్పొరేషన్లు ఉన్నాయి. ఒక కార్పొరేషన్ కు అప్పు తీసుకొని మరో కార్పొరేషన్ అప్పు చేసినటువంటి దానికి వడ్డీ కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి దగ్గర కూడా కొంత సమాచారం తీసుకున్నా. ఈ ఒక కార్పొరేషన్ ద్వారా అప్పు చేయడం, గతంలో 5 ఏళ్ల కింద ఒక కార్పొరేషన్ అప్పు చేస్తే దానికి వడ్డీ ఈ కార్పొరేషన్ తీసుకొని కట్టడం, ఇట్లా చాలా జరిగినాయి. మేము భారతీయ జనతా పార్టీ తరఫున స్పష్టంగా ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం, దాని మీద విచారణ జరగాలి. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రాలు కూడా ఏ లేదండి అప్పు కొరకు అప్పు చేసేటటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కార్పొరేషన్లు ఎన్నైతే క్రియేట్ చేసినరో ఏ కార్పొరేషన్ కూడా తీసుకున్నటువంటి అప్పు సరైన రీతిలో వినియోగించబడలేదు. వీళ్ళు అప్పులు తీసుకునేటప్పుడు మా దృష్టికి వచ్చినాయి దాదాపు 12-13 కార్పొరేషన్లు ఆ విధంగా ఉన్నాయి. వీళ్ళు ఇచ్చేటటువంటి DPRలు ప్రైవేటు వ్యక్తులు ఏ రకంగానైతే కొన్ని బ్యాంకులని మేనేజ్ చేసి అప్పులు తీసుకుంటారో ప్రభుత్వం కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి. CAలు ఎట్లయితే చిన్న చిన్న లోన్లకు మేనేజ్ చేసి బ్యాంకులని అప్పులు తీసుకునే పరిస్థితి ఉంటుంది కదా. అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులకు